హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4,95,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్టు లెక్క తేల్చారు. అయితే ఇందులో 1.2 లక్షల మంది వివరాలు ఆడిట్ సందర్భంగా అందుబాటులో లేకపోవటం అనేక ప్రశ్నలను రేకెత్తిస్తుంది. ఇక రాష్ట్రంలో ఏడాది కాలంగా తమను కాంగ్రెస్ సర్కారు ముప్పుతిప్పలు పెడుతోందని అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు వాపోతున్నారు. కొన్ని విభాగాల్లో 3 నెలలు, మరికొన్ని విభాగాల్లో 2 నుంచి 4 నెలలుగా వేతనాలు చెల్లించకుండా పెండింగుల్లో పెడుతున్నారని చెబుతున్నారు. జీతం గురించి నిలదీసి అడిగితే ఇంటికెళ్ళండంటూ ఏజెన్సీలు బెదిరింపులకు దిగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ ఉద్యోగుల పేరుతో పనిచేస్తున్న ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వటం లేదని, బడాబడా కాంట్రాక్టర్లకు మాత్రం వందల కోట్ల రూపాయలు చెల్లిస్తూ కమిషన్లు వెనకేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమలాంటి వారి పొట్టగొడుతున్నారని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీకి మించి కాంగ్రెస్ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, బడుగు బలహీన వర్గాలపై కనికరం కూడా లేదని వారు ఆరోపిస్తున్నారు. హైదరాబాదు కోటిలో డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ కార్యాలయం ఉంది. ఈ కార్యాలయం ఎదుట నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తమకు 2 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని ప్లాకార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన తీవ్రతను గమనించిన అధికారులు 10 రోజుల్లో బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు శాంతించారు. రాష్ట్రంలో మొత్తం 52 ప్రభుత్వ శాఖలు ఉండగా వాటికి అనుబంధంగా కార్పొరేషన్లు, సంస్థలు వందల కొద్దీ ఉన్నాయి. తెలంగాణ మోడల్ స్కూల్లో 3 నెలలు, బీసీ కాలేజీ హాస్టల్స్లో 9 నెలలు, సాంకేతిక విద్యాశాఖలో 2 నెలలు, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 8 నెలలు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 6 నెలలు, ఇలా చెప్పుకుంటూ పోతే శాంతాడంత జాబితా అవుతుంది. భూభారతి ఆపరేటర్లకు 15 నెలలుగా జీతాలు పెండింగుల్లో ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో వారం 10 రోజులకు ఒక్కసారి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు చేయటం సర్వసాధారణంగా మారింది. నల్లకుంట సర్ రొనాల్డ్ రోస్ హాస్పిటల్లో 78 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 3 నెలల జీతాలు పెండింగుల్లో పెట్టారని సమాచారం. ఇక రాష్ట్రంలో మొత్తం 4,95,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా తేల్చారు. ఈ లెక్కలు తేల్చేందుకు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. గత 4 నెలల నుంచి ఈ ఉద్యోగుల ఆధార్ వివరాలు ఆన్లైన్లో సంబంధిత విభాగాలు, శాఖలు, సంస్థల నుంచి తెప్పించుకుంటున్నారు. తాజాగా ఆర్థిక శాఖకు అందిన సమాచారం ప్రకారం 3,75,000 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మిగతా 1,20,000 మంది ఉద్యోగుల వివరాలు లభ్యం కావటం లేదని సమాచారం. ఆన్లైన్ వివరాలు సమర్పించని వారి జీతాలు నిలిపివేయాలని గత నెలలో ప్రభుత్వం ఆదేశించింది. ఏ ఒక్కరికైనా ఆధార్ లింకు చేయకుండా జీతాలు చెల్లిస్తే సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కొన్ని శాఖల్లో హెడ్ ఆఫ్ అకౌంట్ నుంచి జీతాలు చెల్లించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలియటంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో వెనక్కి తగ్గరంటున్నారు. ఇక కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య నియామకాలపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధ్యక్షతన కమిటీ జూలై నెలలో నియమించారు. ఈ కమిటీలో మాజీ ఐఏఎస్ ఎన్ శివశంకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వాణిజ్య పన్నుల కమిషనర్ రఘునందన్ రావు ఉన్నారు. ఈ కమిటీ ప్రతి నెల సంబంధిత ప్రభుత్వ శాఖలు, విభాగాలు, కార్పొరేషన్లు, సంస్థల నుంచి వివరాలు ఆన్లైన్లో తెప్పించుకొని సమీక్షిస్తున్నారు. ఇప్పటి వరకు అందిన లెక్కల ప్రకారం గత 10 ఏళ్లుగా ప్రతి నెల 1,00,000 మంది బోగస్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించారనే అంచనాకు వచ్చారు. ఇలా 10 ఏళ్లలో సుమారు 15,000 కోట్లు ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీలు కలిసి పంచుకున్నారంటున్నారు. ఏజెన్సీల్లో చాలా వరకు బీఆర్ఎస్ పార్టీకి చెందినవారు ఉన్నారని, ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయని సమాచారం. ఇంటెలిజెన్స్ విభాగం సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి ఈ వివరాలను ప్రభుత్వానికి నివేదించారని అంటున్నారు. 10 సంవత్సరాలలో బోగస్ ఉద్యోగుల పేరిట మొక్కిన 15,000 కోట్లపై ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయని సచివాలయ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో బోగస్ ఉద్యోగులు పనిచేస్తున్నారని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం
నిజాయితీగా పనిచేస్తున్న వారికి జీతాలు చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని ఉద్యోగ సంఘాలు నాయకులు చెబుతున్నారు. ఏ ఒక్క శాఖలో కూడా క్రమం తప్పకుండా జీతాలు చెల్లించటం లేదని అంటున్నారు. ప్రతి శాఖలో కనీసం 2 నెలల నుంచి గరిష్టంగా 6 నెలల వరకు జీతాలు పెండింగుల్లో ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఆధార్తో లింక్ అయిన అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రతి నెల జీతాలు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని నాయకులు గుర్తు చేస్తున్నారు.